సార్ ఫైనల్గా బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడుతూ నిన్న ఒక లేఖ రాశారు. తర్వాత సామినేని ఉదయ్ భాన్ లాంటి వాళ్ళు కూడా పార్టీ మార ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇది వైసీపీ అంటే ఒక ప్రతిపక్షంగా ఇప్పటికే చాలా నిర్వీర్యం అయిపోయింది. ఇట్లాంటి జంపింగ్స్ అన్ని ఎట్లా చూడొచ్చు? దరిద్రం వదిలింది అనుకోండి. అంతే. ఫస్ట్ థింగ్ మీకు చెప్పినా సార్, మనం సాధారణంగా చంద్రబాబు నాయుడికి అందరూ ఏమంటారు, వెన్నుపోటు అవును అంటారు కదా. అవును. జగన్మోహన్ రెడ్డికి కూడా ఎంటైర్ కుటుంబం వెన్నుపోటు పడిచింది. ఓకే. తల్లి, చెల్లి, చుట్టపల్లి అందరూ గమనించండి. ఎస్ సార్. వెన్నుపోటు రాజకీయాలు ప్రాంతీయ పార్టీలో సర్వసాధారణ ఉండడానికి మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేసాడు వేళ నేను. ఓకే. జీవితాంతం ఈ దిక్కుమాలకే నియోజకవర్గం మీద పట్టు ఉందా? వాళ్ళు సంబరాలు చేసుకుని స్వీట్లు పంచుకుంటారు అక్కడ. అవును, సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడతా ఉన్నారు. ఎవడికి ఉపయోగం? బై బై బాల కూర్చుని పత్తాలు ఆడుకోవడమే. ఓకే. కూర్చుని పత్తాలు ఆడుకుంటాడు. దానికి ఏవో పెద్ద రాజకీయ నేతలాగా నీకు మళ్ళీ చెప్తున్నా, ఈయన వల్ల ఎంతమంది టికెట్లు ఇచ్చారో తెలుసు. సాధించుకున్నాడు లేదా కనుక్కోండి. ఇచ్చాడు, టికెట్లు ఇచ్చాడు. అంటే అలగడం ఇంకేరే పని పాటు ఉండదా? ఏడు కావాలండి. పోనీ ఎవరైనా అక్కడ అధికారంలో ఉండిపోయి ఈయనకి ఏదో చేయలేదంటే ఏమనంటే మినిస్ట్రీ త్యాగం చేసి వచ్చావు. ఎందుకు వచ్చు? చుట్టపొడవని వచ్చు. ఒకటి మాత్రం నేను చెప్పగలను సార్, నిరంతరం టార్చర్ భరించి బదులు ఇప్పుడు సంసారం చేస్తారు కొంతమంది, ఇసుకెత్తిపోయి ఏం చేస్తారు? ఇష్టం లేని పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆయనకే చెప్పాలి, నాకు కుదరలేదు ఎడాకలు తీసుకున్నాను ఆయన ఎలాగే చెప్పాడు. దైత్యం వదిలించుకోవడానికి ఇదే లాస్ట్ ఆప్షన్. ఎన్నిసార్లు నిన్నకోక మన కూడా బతిమాడు కదా పంచప్రభాకర్, నేనే సంధాన పరిచయం మీ దగ్గర సాల్వ్ చేసాడు కదా. మొన్న విడుదల రాజుని కూడా పోయించింది కదా మాజీ మంత్రి, ఇంటికి వెళ్ళి ఏదో సంధానించే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఇప్పుడు అయితే ఈ తలపోటు మొత్తం జనసేనకు ఉండొచ్చు అనుకోవచ్చు. మా ప్రదీప్ బ్రదర్ చెప్పాడు, ఇతను వైఎస్ఆర్సీపీలో నీకు ఎమ్మెల్సీ ఇస్తారు, ఇవి ఇస్తారు, కండిషన్లు కాదు. నేను నెలకు 4 సార్లు అలుగుతాను, అలిగితే పార్టీ పరమైన చర్యలు తీసుకోకూడదని ఆ కండిషన్ పెట్టి జాయిన్ అయితే బెటర్. జనసేనలో ఎవరికో ఉపయోగం అండి. ఈసారి గెలిచాడే పని ఎంత తీసుమారు కానీ అయితే ఈసారి గెలిచాడు చెప్పండి. అవును, నిజంగా రాజకీయాల్లో తీసుమారు కానీ ఉదయభాన్ కానీ ఈయన కానీ తీసుమార్గాల్లో మేము గెలిచాం. అలా జయరాం నయం బొమ్మరాయి జయరాం ఎలాగో పోయాడు, అక్కడ గెలుచుకుని ఆయన వచ్చాడు. అవునా కదా? అలా గెలిచారా? చూసినా ఎంత సర్కమాస్టెన్సెస్ కూడా నేను గెలవగలిగాను. ఇది నా నియోజకవర్గం మీద నాకున్న పట్టు. అయిపోయి నా నియోజకవర్గంలో నేను తెచ్చిపించుకున్న టికెట్లు నాకు చంద్రశేఖర్కి తప్ప ఇంకెవరికి గెలిపేలేదు అక్కడ. వీళ్ళు ఎందుకంటే నేను ఎంటర్టైన్ చేయాలి పార్టీలో, నాకు అర్థం కాదు. మిగిలిన కార్యకర్తలు కలవకుండా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బట్టి అలిగి ఎన్ని అపాయింట్మెంట్లు సర్వనాశనం చేసాడు కనుక్కుంటున్నారు సరే. ఓకే. ఎవరికి ఉపయోగం అడగాలి ఒకడు. ఆల్టర్నేట్ ఉందా సార్ మరి ఒంగోలులో కానీ ప్రకాశం జిల్లాలో కానీ? ఏం సార్ ఒకరితో ప్రపంచం ఆగిపోద్ది అనుకుంటారా? లేదు, పార్టీ అన్నాక విషయం చెప్తా సార్. కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి ఉదాహరణ తీసుకోండి మీరు. అవును, ఇందిరాగాంధీ చనిపోయింది, రాజీవ్ గాంధీ గారు చనిపోయారు. గాంధీ ఫ్యామిలీయే కదా అప్పటిదాకా. నెహ్రూ గారి తర్వాత ఇందిరాగాంధీ గారి తర్వాత రాజీవ్ గాంధీ గారు. అప్పుడు ఏమనుకుంది, దేశం ఒక పెద్ద వాక్యూము, ఇంకా మనకి ఏం లేదు ఇంకా కాంగ్రెస్ అనుకున్న దగ్గర. దైవాంశ సంబుద్ధుడు పివి నరసింహరావు గారు రాలేదు. నేను నిజంగా దేవుడితో కొలుస్తున్నాయండి. ఇవాళ దేశ ముఖ చిత్రాన్ని మార్చాడు మహానుభావుడు. అలా దేశ ముఖ చిత్రాన్ని మార్చే అంత సామర్థ్యం కలిగిన నాయకులే పుట్టినాయి. గొప్ప భరతగడ్డ ఇది. సో నా దగ్గర ఇలాంటి జుజుబిగా వెళ్ళిపోతే రారు అనుకోవడం చాలా మీకు సంబరాలు ఎందుకు చేసుకుంటారు సార్? ప్రధానికి మీకు ఒక మాట చెప్తా సార్, ఈ మన కోటమిరెడ్డి శ్రీధర్ గారు నాయకుడు అతను. ఎందుకు చెప్పాలి తెలుసా? వైఎస్ఆర్సీపీని ఎదిరించి బయటకు వచ్చాడు, గెలిచి చూపించుకోగలిగాడు. ఇది నియోజకవర్గంలో నిజంగా అలాంటి వాళ్ళు కడుపు కొట్టిన బ్యాచ్లు ఇవన్నీ. వాళ్ళు అంతా విధేయుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి. కానీ వాళ్ళ విధేయతని కప్పిపోస్తూ ఇలాంటి కుటిల రాజకీయ నాయకులను ఎంటర్టైన్ చేయబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కష్టాలు వస్తున్నాయి. ఇది నిజమైన వెన్నుపోటు. లాస్ట్ మీరు ఇంకా ఉన్నారు, ఇంకా చుట్టపోలాడు అంటే ఎదుర్కోమని జగన్మోహన్ రెడ్డిని. సో ప్రక్షాళనలో ఇదంతా పోతున్న తాల్సార్ ప్రక్షాళన కాదు సార్, వీళ్ళ సెల్ఫ్ ఎజెండాలతో పోతున్నారు. అదే వైసీపీ కూడా ప్రక్షాళన దిశలో ఉన్నప్పుడు వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోవడం మంచిదే. ప్రక్షాళన ఏం చేశాడు? ఇచ్చాడు కదా, ఆపర్చునిటీ కూడా ఇచ్చాడు, ఇన్ఛార్జ్ కూడా ఇచ్చాడు. ఇంకేం చేయాలి? ఇంకేం చేయాలా? రోజు వాళ్ళకే ఎలా ఉంటుందంటే పత్తాల్లో ఓడిపోయాడు అనుకోండి, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మీద తీసుకుంటాడు. గతంలో ఇక్కడ తెలుగుదేశం ప్రెసిడెంట్ కూడా ఉంటాడు రమణ. అవును, ఎల్ రమణ. ఇక్కడ ఉత్తరిస్తానని చెప్పాడు, పోయి ఏలూరులో పత్తాలు ఆడుకొని మిగిలిన డబ్బులు పెట్టుకుని వచ్చేవాడు. సేమ్ అదే బ్యాచ్ ఇది. పార్టీ పరిరక్షణ ఏముండదు, ఓన్లీ ఇదే. మంచిదైందంటారు అయితే. ఒక హ్యాండ్ పోయింది, డ్రాప్, మిడిల్ డ్రాప్. మిడిల్ డ్రాప్ కాదు ఇదైతే రాజకీయ భవిష్యత్తుకి మాత్రం
చరమగీతం పాడట్టే. ఖచ్చితంగా డిమార్క్ చేసి కొడతారు ఇప్పుడు. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మైరా స్టూడియోకి వచ్చి ఇవాళ వార్తల్ని, విశ్లేషణల్ని, అలాగే జమిలీ ఎన్నికలకు సంబంధించి డీటెయిల్గా మైరా ప్రేక్షకులకు అందించినందుకు. ఇది ఇవాళ మార్నింగ్ సెషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.